హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ అందరికీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. త్వరగా అయిపోవాలంటే మనకి అటుకుల చిత్రాన్నం అనమాట అండి. సో ఇక్కడ నేను 1/4 kg అటుకులు తీసుకొని బాగా కడిగి టూ టైం కడిగేసి బాగా నీట్గా నానబెట్టుకున్నాను అనమాట అండి. సో అవి వాటర్ ఎక్కువ వేయకూడదు, మనము అంతా నీట్గా కడిగేసి అంతా కేక్లా చేసుకొని లైట్గా నీళ్ళు చింపులించాలండి. సో అందుకోసం నేను ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ అండి, ఎందుకంటే పిల్లలకి కారం ఎక్కువ తినరు కాబట్టి ఒకే ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ శనగగింజలు, శనగపప్పులు తీసుకున్నానండి. ఇక్కడైతే ఆయిల్ వేడైపోయింది మనకి. ఫస్ట్గా మనం శనగగింజలు, శనగపప్పులు తీసుకున్నామంటే మనకి పిల్లలకి స్కూల్కి టైం అయిపోతే త్వరగా రెడీ కావాలంటే సో ఇలాంటి ఒక రెసిపీని చేసుకోండి ఫ్రెండ్స్, త్వరగా అయిపోతుంది. అవి గోల్డ్ కలర్లో బాగా ఉడికింది. అందులోకి ఇప్పుడు మనం కరివేపాకు, ఆనియన్స్, జీలకర్ర వేసుకునేద్దాం ఫ్రెండ్స్. ఇది ట్రై చేయండి, పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ ఇంగ్రీడియంట్ కూడా, ఇది చాలా కమ్మగా టేస్ట్గా బాగుంటుంది. ఇది ఇదేం మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఓకే దోరగా ఫ్రై చేయించుకుంటే చాలు ఫ్రెండ్స్, టేస్ట్ బాగా వస్తుంది. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసాక ఒక 2 minutes అంతే అండి, మనకి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరమే లేదు. ఇది మనం వైట్గానే చేసుకోవచ్చు, లేదంటే మనకి చిత్రాన్నంలా ఎల్లో కలర్ కావాలంటే సో మనం పసుపుని ఒక చిటికెడు యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఒక చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనకి టైం లేదనుకున్నప్పుడు మనం పొద్దున్నే టైంలో మనకి పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుందంటే సో ఇలాంటి ఒక ఇంగ్రీడియంట్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుంది టిఫిన్ అనేది మనకి. వేగిన తర్వాత సో ఇక్కడ మనం పెట్టుకున్నాం కదండి అటుకులు, అవి ఇలా పొడిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఎంత పొడిగా వచ్చాయో మనకి. ఇలా పొడిగా ఉన్నాయి కదండి, ఇందులోకి వేసి మిక్స్ చేసుకోవడం అంతేనండి. అలాగే కట్ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర, దాన్ని కూడా యాడ్ చేసుకునేద్దామండి టేస్ట్ కోసం. ఇంకో 1/2 teaspoon సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే దీనికి సాల్ట్ కొంచెం తక్కువే ఉండాలి, అప్పుడే మనకి కమ్మగా బాగుంటుంది తినడానికి. అంతేనండి, తయారైపోయింది మనకి అటుకుల చిత్రాన్నం. సో లాస్ట్లో ఇదంతా అయిన తర్వాత ఒక 1/2 నిమ్మపండు రసం పిండుకోవాలండి. ఒక నిమ్మపండులో 1/2 కప్పు నిమ్మపండు రసం పిండుకోవాలండి మనం. చూసారా, ఇలా అయిన తర్వాత సగం నిమ్మపండు ఒక పిండేసుకున్నాం ఫ్రెండ్స్.
చూసారా నిమ్మపండు లైట్గా నిమ్మరసం అనేది వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు తినడానికి. కారం ఎక్కువ ఉండదు, కమ్మగా బాగుంటుందండి పిల్లలకి తినడానికి. అంతే అండి, తయారైపోయింది. ఇప్పుడు చూడండి మనకి ఎంత బాగా తయారైపోయిందో. చూసారా ఎంత బాగా తయారైపోయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటలు ఇంకా మీకు చాలా చూపిస్తాను, నేను ఈజీగా ఉండే రెమెడీ అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్.